అయితే ఇప్పుడు నాకు అసలు ఏం తెలవదు. నేను మీ దగ్గరకొచ్చిన ఫస్ట్ టైమ్. ఇట్లా నా వెడ్డింగ్‌ది చేయాలండి అని చెప్పేసి చెప్తా. మీరు నాకేం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నేనొచ్చినా మీ దగ్గరికి. మీరు నాతోటి ఎట్లా మాట్లాడతారు స్టార్టింగ్? ఏం లేదు సార్. ఫస్ట్ మీరు ఓ వెన్యూ సెలెక్ట్ చేసుంటారు. ఓకే. ఈ వెన్యూకి సంబంధించింది సార్ ఇలా డిజైన్స్ బాగుంటాయి. ఓకే. ఫస్ట్ ఇవన్నీ చూపిస్తాను. ఆ! చూపించాక మళ్ళీ ఫుడ్ మెనూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. దీనికి ఒక బడ్జెట్ అని చెప్తుంటాము. హ్మ్. ఓకే. నాకు ఈ బడ్జెట్ కంఫర్ట్ అన్నప్పుడు ఓకే. విల్ ప్రొసీడ్ సార్. లేదు సార్ నాకు కొంచెం బడ్జెట్ తగ్గించుకోవాలనుకుంటానంటే మళ్ళీ ఓకే. అన్నిట్లో సార్ ఇలా ఇక్కడ తగ్గించుకుందాం సార్ ఇక్కడ కొంచెం సజెషన్ ఇస్తాను. హ్మ్. లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్లో నాకు ఈ ఫోటోగ్రఫీలో నేను కొంచెం బాగా చేసుకోవాలనుకుంటున్నాను. ఫుడ్లో నేను బాగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. నాకు కొంచెం ఫుడ్ బాగా పెడితే అందరూ హ్యాపీ అనాలి. అలాంటప్పుడు కొంచెం అక్కడ సరే సార్ ఇక్కడ కొంచెం పెంచుకుందాం. ఓకే. ఇలా సజెషన్ ఇస్తుంటాం. హ్మ్. అంటే ఏదన్నా ఈవెంట్‌లో ఇప్పుడు మీరు క్రోర్‌లో గూడా మీరు చేయడం జరిగింది. సో, అప్పుడు ఏదన్నా ఎంట్రీది అంటే డిఫరెంట్‌గా వాళ్ళు ఆలోచిస్తారు గదా! ఎప్పుడైనా ఇబ్బంది పడి తెచ్చిన వాళ్ళు ఏదన్నా ఉందా? అంటే ఇంట్రెస్టింగ్‌గా ఏదన్నా? ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఈ వింటేజ్ టైప్ ఎక్కువ లైక్ చేస్తారు సార్. ఓకే. వింటేజ్ టైపు మళ్ళీ బయోస్కోప్స్ ఉంటాయి. ఆ! పాత రోజుల్లో వచ్చిన అంటే అదొక గ్రామ బయోస్కోప్ లాగా ఉంటాయి. అలా అలా తెప్పించమన్నారు. ఓకే. ఒకసారి నేను ఆల్మోస్ట్ రాజస్థాన్ నుంచి తెప్పించా ఫ్లైట్‌లో. ఓకే. ఫ్లైట్‌లో తెప్పించిర్రు ఫ్లైట్‌లో అవి. తెప్పించాను. ఈవెన్ ఆర్టిస్ట్ కూడా ఫ్లైట్‌లో వచ్చి మళ్ళీ వచ్చి ఆ ఈవెంట్ చేసుకొని జస్ట్ 3 అవర్స్ ఈవెంట్ అంతే. ఓకే. మళ్ళీ అయిపోయాక మళ్ళీ అతను ఫ్లైట్‌లో వెళ్ళాడు. హ్మ్. అలా ఉండింది. మళ్ళీ వింటేజ్ కార్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వింటేజ్ కార్స్ ఎలా ఉంటుందంటే అంత కొంచెం రెడీ చేసి ఉంటాయి. హ్మ్. ఒరిజినల్ వింటేజ్ కార్స్ ఉండవు. హ్మ్. ఒరిజినల్ వింటేజ్ కార్స్ అనేది ఆల్మోస్ట్ ఎవరు ఇవ్వరు. అవును. అలా ఒక ఈవెంట్కి అయితే వింటేజ్ కారే కావాలన్నారు. హ్మ్. మాకు మళ్ళీ రెడీ చేసింది వేరే ఇంజిన్ మన బాడీ రెడీ అలా ఉండకూడదండి. ఒరిజినల్ అంటే ఒరిజినలే ఉండాలన్నారు. హ్మ్. ఒరిజినల్ అంటే ఇంకా ఆ కంపెనీ కావాలంటే అది ఒక చాలా పెద్ద స్కేల్ నుంచి నేను రికమెండ్ చేసి తెప్పించా. ఓకే. అలా ఒకటి చేపించున్నాం.